ఈరోజు ఒక దుర్ఘటన మార్నింగ్ నిద్రలేసేటప్పటికే ఆ బీహార్లో వాళ్ళు ఈ పుణ్యక్షేత్రాల యాత్రకు పోయిన బస్సు యాక్సిడెంట్ కావటం, సంగం, ఆత్మకూరు, దుత్తలూరు వీళ్ళందరూ ప్రయాణికులు, దాంట్లో 3 చనిపోవటం, 15 మందికి గాయాలు కావటం, ఇవన్నీ చూస్తే బాధ వేసింది. మంత్రి రామనాయుడు గారు, నారాయణ గారు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అందరు ఇంటర్ఫైర్ అయినారు. అయితే నాకు వచ్చిన సమాచారాన్ని అప్పటికప్పుడు నేను హోమ్ మినిస్టర్ గారికి మార్నింగే పంపించేసేసాను. అరౌండ్ 6:15 6 గంటల సమయంలో డీజీపీకి పంపించాను, ఐజీకి పంపించాను, ఎస్పీకి పంపించాను. వెంటనే అనితమ్మ వాళ్ళతో మాట్లాడి నాకు ఫోన్ చేసింది హోమ్ మినిస్టర్. సరే, ఏదేమైనా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. మంత్రి రామనాయుడు గారు కూడా దాని విషయంలో అక్కడుండే ఐఏఎస్ ఆఫీసర్లతో కూడా మాట్లాడి వాళ్ళని ఎట్లా ఆదుకొని నెల్లూరు ఫ్లైట్లో స్పెషల్ ఫ్లైట్ ఏర్పాటు చేసి బాడీస్ని కూడా తెప్పించడం చూస్తూ ఉన్నాం. ఏదైనా దురదృష్టకరం ఇది. మృతుల కుటుంబాలకి అందరికీ సంతాపం తెలియజేస్తున్నాను. వాళ్ళందరూ మిగతా వాళ్ళు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను.